అనిపించినాయి? ఫైట్స్ బాగానే ఉన్నాయి. కొంతవరకు ఎన్టీఆర్ ఓవర్ ద టాప్ ఉన్నాయి కొంచెం. ఓవర్ ఉన్నాయా? కొంచెం ఎక్కువగా. ఎన్టీఆర్ బాగా అనిపించారా, రితిక్ రోషన్ బాగా అనిపించారా? ఎన్టీఆర్ డాన్స్ ఇద్దరు బాగా ఎన్టీఆర్ యాక్షన్స్ ఎన్టీఆర్ ఓన్లీ ఎన్టీఆర్ బాబు ఫస్ట్. కాలర్ ఎగ్రేస్ ఎలా ఉందా సినిమా? కాలర్ ఎగ్రేస్ ఎలా ఉందా సినిమా? స్పై మూవీ సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటండి? ప్లస్ ఎన్టీఆర్ యాక్షన్, రితిక్ యాక్షన్ మైనస్ అంటే స్పై మూవీ అంతే. చూసాం మళ్ళీ క్రిస్టు మన ఎన్టీఆర్ అన్నకి చెప్తున్నాను. హలో గురు వార్ 2 ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు వేరే లెవెల్ ఫైట్, వేరే లెవెల్ యాక్టింగ్. నేను చెప్తున్నాను 1,00,000 కోట్లు 10,000 కోట్లు. అబ్బా ఏం సినిమా అసలు. నేను ఇందాక యాక్చువల్ గా నేను కూలీ కొద్దాం అనుకున్నాను. కూలీ సినిమా హౌస్ఫుల్ అయిపోయింది. నాకు వార్ 2 చూశాను. వార్ 2 కూడా బెస్ట్ ఉంది. ఫైట్లు, ఆ ఎఫెక్ట్స్, ఆ సీన్లు ఏంటి అంటే ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. ఎన్టీఆర్ అన్న అంటే కొద్దిగా రితిక్ రోషన్ బాడీకి ఎన్టీఆర్ అన్న బాడీ కొంచెం 50% ఉంది. అంటే ఆ పర్సనాలిటీ ఏంది, ఆ బాడీ ఏంది, ఆయన చూపు ఇట్లా చూస్తే నరాలు తెలిపోతున్నాయి, ఎంటికలు నిలిచేస్తున్నాయి, గూస్ బంప్స్, ఫైట్లు. అబ్బా 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 ఏముందబ్బా సినిమా అసలు. వార్ 2 మాత్రం అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. నెక్స్ట్ కూడా ఈవినింగ్ కూడా వెళ్తాను. హలో గురు ప్రతి ఒక్కరు చూడండి వార్ 2. ముందు వార్తలు నిలబడదు అంటున్నారు. అనేది ఇప్పుడే నెగిటివ్ రోల్ లో చూపించడం కాదు, సినిమా చూసిన తర్వాత మీకు నెగిటివ్ రోల్ పాజిటివ్ రోల్ అర్థమవుతుంది. తగ్గుతుంది తెలుగు ఇండస్ట్రీలో. ఇక నువ్వు చెప్పలేదు పుష్ప కన్నా మించిపోతుంది నాకు అర్థమవుతుంది. కాకపోతే డాన్స్ జబర్దస్త్ ఉంది. మన వార్లో పాటలు బాగాలేదు. హిందీ నుంచి డైరెక్ట్ డబ్బింగ్ చేసేది అది కొద్దిగా కరెక్షన్ చేస్తే బాగుంటుంది. అమ్మ తోడు తిరిగిపోదు ఇద్దరిని. బేసిక్గా ఆయన కూడా డాన్సరే, ఈయన కూడా డాన్సరే. ఇక కొద్దిగా మనకు నాకు ఇక నేను తెలుగు కదా, నేను ఎన్టీఆర్ ఇష్టపడతా కాబట్టి ఎన్టీఆర్ బాగా అనిపించింది. ఇక బాలయ్య కన్నా నెక్స్ట్ లెవెల్. బాలయ్య కూడా పనికిరావు. బాలయ్య సార్ గుద్దుడే గుద్దుడు. అదేవిధంగా చెప్పుకోవాలంటే డాన్స్ విషయంలో డాన్స్ అనగానే మన రుతిక్ రోషన్ గారు ఉన్నారు కదా, ధూమ్ 2 సినిమాలో ఆయన అట్లానే రొటీన్ అనిపించింది. ఎన్టీఆర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా కలెక్షన్ రావడానికి కారణం ఎన్టీఆర్. ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ హైప్ గా ఎక్కువ కలెక్షన్ ఇస్తుందని తెలుస్తూ అర్థమవుతుంది. ఇక హిందీలో పోతుంది నాకు తెలుసు. జై జై ఎన్టీఆర్. బిగ్నీ సీన్ అని చెప్పి మర్చిపోయాను. అసలు వేరే లెవెల్లో ఉంటుంది బిగ్నీ సీను. దానికోసం వెళ్ళాం అనుకో, కానీ ఫస్ట్ ఎన్టీఆర్ అని కోసం వెళ్ళాము, దాని తర్వాత దానికోసం వెళ్ళాము అనమాట. వేరే లెవెల్లో ఉంది. ఆ బిగ్నీ సీన్ కోసం కూడా వెళ్ళారు. కొంతమంది ఉంటారు కదా నాలంటారు అట్లా. సినిమా వార్లోనే అనిపించిందా లేదా కొత్తగా ఉందా సినిమా? అన్నతో పెట్టుకుంటే వారు 1 సైడ్ అయిపోయింది. కాలర్ ఎగిరేస్తాడు. ఫస్ట్ ప్రీవియస్ ఈవెంట్ లో సింగిల్ కాలర్ ఎగిరేస్తాడుగా, 2 కాలర్ ఎగిరేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన సినిమా.